Hello friends, I am Elizabeth Palagiri from Pradittur. Basically, I am an English teacher. నేను ఈ ప్రొద్దుటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో హై స్కూల్స్లో నేను ఇంగ్లీష్ టీచర్గా పనిచేశాను. ఈ గవర్నమెంట్ పోస్ట్ రాకముందు సెయింట్ జోసెఫ్స్, గౌతమ్ స్కూలు ఇలాంటి మంచి మంచి స్కూల్, రమణ మహర్షి ఇలాంటి మంచి స్కూల్స్లో కూడా నేను పనిచేయటం జరిగిందనమాట. చెప్పాలంటే ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత నేను ఆఫ్టర్ మై రిటైర్మెంట్ ఒక మంచి సంకల్పము, నేను ఇక్కడ ఉన్నాను అంటే ఏదైనా ఒక మంచి పని చేద్దాము, 10 మందికి మేలు జరిగే విధంగా చేద్దాము. ఈ దృఢ సంకల్పము నాలో పదే నేను ఏదైనా చేయాలని నాకు మరి చాలా అనిపిస్తూ ఉంది. దానికి ఈ మధ్య కాలంలో నేను రకరకాల ట్రైనింగ్స్ చేశానన్నమాట. ఒకటి ఇంపాక్ట్ అని మీరు విన్నారో లేదో, ఇంపాక్ట్ అని ఇంటర్నేషనల్ మరి అదొక సంస్థ. అది కేవలం స్వచ్ఛంద సేవ చేయాలని, మరి ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ను నేను. అండ్ అట్ ద సేమ్ టైము మరి నేను అది దీంట్లో ఓపెన్ అని మీరు ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో వింటారు. లా ఆఫ్ అట్రాక్షన్ అని, మనం అనుకున్నది సాధించడానికి మరి మేనిఫెస్టేషన్ ఎలా సాధించాలి అని తెలుసుకోవడం, మేనిఫెస్టేషన్ అని, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అని, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని, బికమింగ్ సూపర్ హ్యూమన్ అని, ఇలాంటి ఎన్నో ట్రైనింగ్స్. ఇంకా దానికన్నా ఎక్కువగా న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, మన మైండ్ ఎలా పనిచేస్తుంది, ఎలాగ మన థాట్స్ వస్తాయి, ఇవన్నీ రకరకాల ఇట్లాంటి ట్రైనింగ్స్ నేను ఈ మధ్యకాలంలో చేయడం జరిగిందనమాట. ఇవన్నీ తెలుసుకొని అప్పుడు నేనేమనుకున్నానంటే, నా పిల్లలకి అప్పుడు నేను కేవలం పాఠాలు చెప్పాను. పాఠాలు చెప్పి వాళ్ళను ఒక కాలేజీ స్థాయికి, ఒక ఉన్నతమైన స్థాయికి వాళ్ళని పంపించడం అనేది జరిగింది. తర్వాత కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో కూడా వాళ్ళకి ఏదైనా ఇంగ్లీష్ మీద వాళ్ళకి డౌట్స్ ఉన్నప్పుడు వాటి కోసం అని చెప్పేసి గెస్ట్ లెక్చరర్గా వెళ్ళి వాళ్ళకు చెప్పడం అనేది కూడా నేను చేశాను. తర్వాత ఇప్పుడు నాకేమనిపించిందంటే, చాలామంది మానసికంగా రకరకాల ప్రాబ్లమ్స్కు గురవుతున్నారు. శరీరానికి ఏదైనా ఒక రోగం వస్తే మనము హాస్పిటల్కి వెళ్తాము, డాక్టర్ గారిని అడుగుతాము, ఏదో ఒక ఆయన ట్రీట్మెంట్ ఇస్తారు. మనం దానికి తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకొని మనము అంటే బాగవడం జరుగుతుంది. కానీ దానికన్నా డేంజరస్ థింగ్ ఇంకొకటి ఉంది, మీకు తెలిసినా తెలియకపోయినా. తెలుగులో ఒక సామెత ఉంది, మనోవ్యాధికి మందు లేదు అని. శరీరానికి వచ్చే రోగానికి మందులు ఉన్నాయి, కానీ మనస్సుకు వచ్చేటువంటి, దీనికి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్కి, ఆ రోగానికి మందు లేదు. మరి దానికి పర్యవసానం ఏంటి, సొల్యూషన్ లేదా అంటే, సొల్యూషన్ లేదన్నట్టుగానే చాలామంది మన కళ్ళ ముందే ఇలాంటి మానసికమైనటువంటి కుంగుబాటుకు లోనయ్యి చాలామంది నా జీవితం మారదు, నేను ఇంతే, నా జీవితంలో మంచి అనేది జరగదు, చావే నాకు శరణ్యమని ఎంతోమంది ఈజీగా చచ్చిపోతున్నారు. ఆ యొక్క జీవితం యొక్క విలువ తెలియకుండా చనిపోతూ వస్తున్నారు. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితం చాలా విలువైనది. ఈ శరీరము తాత్కాలికమే కావచ్చు, అయితే ఈ విలువైనటువంటి ఈ జీవితాన్ని సంతోషంగా గడపాలి. అది ఎలా వస్తుంది మేడం, మా ప్రాబ్లమ్స్ ఎవరు తీస్తారు? మరి ఈ ప్రాబ్లమ్స్ తీర్చలేకనే కదా మేము ఇట్లయిపోతుంది. ఎంతోమంది చనిపోతున్నారు. మరి సెలబ్రిటీస్ సైతం వాళ్ళు సింపుల్గా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకవేళ ఆత్మహత్యలు చేసుకోకుండా చాలా దృఢంగా ఉన్నారనుకోండి, కానీ వాళ్ళు ఏమవుతున్నారు, వాళ్ళకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కుంగిపోయి దాని ఎఫెక్ట్ వల్ల మరి అసిడిటీ అని, బీపీ అని, షుగర్ అని, ఇంకా రకరకాల మరి కిడ్నీస్ మీద కూడా దాని ప్రభావం చూపించి ఎలా అఫెక్ట్ అవుతున్నాయి. ఆ విధంగా జరగడానికి కారణం ఏంటంటే, మీరు ఒక విషయం తెలుసుకోవాలా. అదేంటంటే, ఈ శరీరము ఒక కెమికల్ ఫ్యాక్టరీ. ఇది బయట ఎక్కడా కనిపించదు, కానీ మన శరీరమే ఒక కెమికల్ ఫ్యాక్టరీ. మనం చూసేదాన్ని బట్టి, వినేదాన్ని బట్టి, మనకి ఎక్స్పోజ్ అయినటువంటి వాటిని బట్టి మనకేమవుతుందంటే
శరీరంలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి, మీకు తెలుసో తెలియదో. అందుకనే ఈ కెమికల్స్ను మనము 2 విధాలుగా చెప్తుంటాం అన్నమాట. ఒకటి హ్యాపీ హార్మోన్స్ అని, 2 సాడ్ లేదా బ్యాడ్ హార్మోన్స్ అని అంటుంటాం అనమాట. ఈ యొక్క హ్యాపీ హార్మోన్స్ వచ్చేసి డోపమైన్, సెరిటోనిన్. ఈ హార్మోన్స్ విడుదలైతే మనం చాలా హ్యాపీగా ఉంటాం, చాలా మంచిగా ఇంకా ఏదైనా చేయాలనిపిస్తుంది, మన పనులను చకచకా చేసుకోవాలనిపిస్తుంది, అన్నీ అయిపోతుంది, అంతా బాగుంటాం. కాబట్టి లైఫ్లో మనం ఏదైతే సాధించాలనుకుంటామో అది చేస్తాం. అయితే ఇంకొక ప్రమాదకరమైనటువంటి ఇంకొక హార్మోన్ ఉంది, అది వచ్చేసి కార్టిజోల్. ఈ కార్టిజోల్ అనేటువంటి హార్మోను మనం ఎప్పుడైతే టెన్షన్కు ఫీల్ అవుతామో, ఫియర్ అని, యాంగ్జైటీ అని, టెన్షన్ అని, మరి డిప్రెషన్ అని, వీటికి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు, అలాంటి మనము సాడ్గా మనం ఉన్నప్పుడు ఆ యొక్క మరి కార్టిజోల్ అనేటువంటి హార్మోను విడుదలవుతుంది. ఇది సామాన్యమైంది కాదు. ఈ కార్టిజోల్ ఏం చేస్తుందంటే, ఇందాక చెప్పినట్టు అసిడిటీని పుట్టిస్తుంది. ఈ అసిడిటీ అని, బీపీ, షుగర్ ఇవన్నీ కూడా శరీర భాగాలన్నింటినీ కూడా అఫెక్ట్ చేసేస్తున్నాయి అన్నమాట. ఎంతగా అఫెక్ట్ చేస్తున్నాయంటే, నా వల్ల కాదు, నేనేం చేయలేను, నాకు చేయబుద్ధి కావడం లేదు, ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా ఉండడము. నవ్వు అనే మాట మర్చిపోయారు జనాలు. ఒక నవ్వు అంతా మనం వింటుంటాం. ఒక చిన్న నవ్వుతో ఏమవుతుందంటే ఈ హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయి, డోపమైన్ విడుదలవుతుంది, ఏ పనైనా సాధించడానికి ఒక మంచి ఊపు వస్తుంది అనమాట, మోటివేషన్ వస్తుంది. కానీ మనకు అది రావట్లేదే. ఏమవుతుంది, మనకు ఈ యొక్క కార్టిజోల్ రిలీజ్ అవుతుంది. ఎంత భయంకరంగా, ఎంత బాధాకరంగా ఉంటుందంటే, ఇది ఎన్నో రోగాలకు అది దారి చూపిస్తూ ఉందన్నమాట. అందుకని కుంగిపోయి లాస్ట్కు జనాలు ఏమైపోతున్నారంటే, మా వల్ల కాదు, మా జీవితం ఇంతే, మార్పు రాదు, మేము చనిపోవడం ఒకటే మా దారి అంటారు. దయచేసి ఆ మాట అనద్దండి. చావు పర్యవసానం కానే కాదు. అనంతమైన విశ్వంలో మన కంటికి కనిపించడం లేదు, ఈ అనంత విశ్వంలో ఎన్నో దాగి ఉంది అనమాట. మనకి ఏం కావాలన్నామో, ఏది కావాలనుకుంటున్నామో దాని విశ్వంలోంచి మనము తీసుకోవచ్చు. అది విశ్వంలో ఎంత ఉంది అంటే 1, 2 కాదు, అబండెంట్గా ఉంది. ఎంతమంది తీసుకున్నా కూడా, ఎంతమంది చేసినా కూడా ఇంకా 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 ఊరుతూనే ఉంటుంది. అదైతే మరి కంటికి కనిపించడం లేదు మేడం మీరు అంటారేమో, అలా కనిపించదు. దానికి ఒక సైన్స్ ఉంది. దాని గురించి మీకు తెలుసుకుంటే, ఓ ఇదా, దీని యొక్క తాళం చెవి ఇదా అని మీరు అంటారు. సో ఆ తాళం చెవి ఏంటో నేను మీకు ఇస్తాను. మీకు ఏది కావాలనుకుంటారో, ఏది అవ్వాలనుకుంటారో అది మీరు సాధించడానికి ఆ కీ నేను మీ చేతిలో పెట్టడానికే నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఎంతోమంది ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ పెట్టారు కదా, పుట్టగొడుగులాగా ఎన్నో ఉన్నాయి కదా, మళ్ళీ మీరు చేయాలా అని మీరు అంటారేమో. నేను ఎందుకు చేస్తున్నానంటే, చెయ్యాలి. ఎందుకంటే నా స్టూడెంట్స్ ఎంతోమంది, లేకపోతే నా ఇంటి చుట్టుపక్కల ఎంతోమంది మానసికమైన వ్యాధులతో రకరకాలైనటువంటి వేస్లో వాళ్ళు నాశనం అయిపోతున్నారు. వాళ్ళకు దారి చూపించాలి, ఒక వెలుగు చూపించాలని నాకు అనిపించింది అన్నమాట. కాబట్టి అనంత విశ్వంలో ఉన్నటువంటి వాటిని ఎలా పొందాలనో, దాన్ని మరి మేనిఫెస్టేషన్ చేసి ఎలా మీరు పొందాలనో, ఏ విధంగా దాన్ని ఆకర్షించుకోవాలో, లా ఆఫ్ అట్రాక్షన్, దాన్ని ఏ విధంగా ఆకర్షించుకోవాలనో అందరూ చెప్పిండొచ్చు. బట్ అన్ని చోట సక్సెస్ కావడం లేదు కదా. ఒక్కొక్కరు చెప్పినప్పుడు అది ఇంకా బాగా అర్థమవుతుంది, ఆ చెప్పే విధానాన్ని బట్టి మారిపోతుంది. కాబట్టే నా టీచింగ్ మీద నాకు చాలా నమ్మకం ఉంది, నా స్టూడెంట్సే దానికి సాక్ష్యం. కాబట్టి నాకు ఇప్పుడు అట్లా అనిపించింది అనమాట, నాలో ఉన్నటువంటి జ్ఞానము నాతోనే అంతరించిపోకూడదు, 10 మందికి ఇది ఉపయోగపడాలా, అందరి జీవితాలు మారాలా, డిసెంపవరింగ్ స్టేట్లోంచి వాళ్ళు ఎంపవరింగ్ స్టేట్లోకి వాళ్ళు రావాలా, ఈ దృఢ సంకల్పంతో నేను ఈ యొక్క మరి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే అప్పుడు నాకు ఫస్ట్లో ఏమనిపించిందంటే, ఏం పేరు పెట్టాలో నాకు దిక్కు తెలియలేదు.
ఏమనుకున్నానంటే సరే చాట్ జీపీటీ ఏఐ టూల్స్ ఉన్నాయి కదా వీటిని అడుగుదాము ఏమని చెప్తారంటే అప్పుడు చాట్ జీపీటీ ఏఐ టూల్స్ నాకు చెప్పింది ఏంటంటే యువర్ నేమ్ ఇట్ సెల్ఫ్ హ్యాజ్ వైబ్రేషన్ పవర్, కాబట్టి మీ నేమ్తోనే స్టార్ట్ చేయండి అని. మరి మీరు చూస్తున్నటువంటి లోగో కానీ ఆ నేమ్ కానీ చాట్ జీపీటీ మరి ఏఐ టూల్స్ నాకు ఇచ్చింది అనమాట. ఎలిజబెత్స్ విన్నింగ్ హబ్. మళ్ళీ చెప్తున్నాను, ఎలిజబెత్స్ విన్నింగ్ హబ్. ఇది చాలామందికి ఏదైతే విన్ చేయలేకపోతే బాధపడుతున్నారో మనలో ఉన్నటువంటి ఆ డిసెంపవరింగ్ స్టేట్ను బ్రేక్ చేసి ఆ యొక్క విన్నింగ్ అనేది మనం సాధించాలి, మీరు సాధించాలి, ఆ యొక్క తాళం చెవి మీకు అందించాలి. ఈ సంకల్పంతోనే నేనున్నాను. దానికి ఒక మంచి పేరు కూడా మనము పెట్టడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఫాలో అవ్వండి, నా ఛానల్ మీరు ఫాలో అవ్వండి. మీరు నాకు ఏమీ ఇవ్వాల్సిన పనిలే. ఇది చాలామందికి అంది, అందరి జీవితాలు మారడానికి మీరు చేయవలసినటువంటి ఒకే ఒక పని ఏంటంటే ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు చాలామందికి రీచ్ అవుతుంది. నిజంగా మీరు బాగుండాలి, అందరూ కూడా బాగుండాలి, అందరూ మన వాళ్ళే కదా. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు మీరున్నటువంటి ప్లేసెస్లో వాళ్ళకందరికీ మీరు ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ కూడా షేర్ చేయండి. మనం బాగుందాము, అందరినీ బాగుపరుస్తాం. మరి అలాంటి మంచి ఒక కమ్యూనిటీ, ఒక మంచి వ్యక్తులుగా మనం అందరము మరి మన జీవితాలు మార్చుకొని మనం బాగుండాలి, అందరూ కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి, మనం బాగుండాలి, అందరూ మనలోకి రావాలి. ఓకే, మరి మీరు దీన్ని నమ్మినట్లయితే, నా టీచింగ్ మీకు బాగా అనిపించినట్లయితే అయినా మీరు చూడండి, ఒక్కొక్క న్యూ టాపిక్తో మీకు ఒక మంచి ఎన్లైటన్మెంట్ ఇవ్వడమే కాకుండా మీ లైఫ్ సంతోషంగా హ్యాపీగా ఎలా మీరు లీడ్ చేయాలి, మీరు అనుకున్నది ఏ విధంగా సాధించాలి, ఇవి మీకు నేను చెప్తా పోతాను. కాబట్టి లైక్, సబ్స్క్రైబ్ అండ్ సెండ్ టు యువర్ ఫ్రెండ్స్, షేర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. I love you. Thank you so much. Bye. See you in the next video.